ఈ బైక్ వచ్చేసి కొత్త బైక్ అండి. కాకపోతే దీంట్లో ప్రాబ్లం ఏముందంటే మీకు చూపిస్తాను చూడండి. ఈ వాటర్ అనేది జామ్ అయిపోయి ఇక్కడ అంతా తుప్పు పట్టింది. బైక్ చూస్తే మాత్రం చాలా నీట్గా ఉంది. దీనికి ఇప్పుడు ఈ తుప్పు అనేది మొత్తం తీసేసి నీట్గా పెయింట్ వర్క్ చేసి ఫిట్ చేసి ఇవ్వాలి. ఈ బైక్ మనకు తాండూరు నుంచి వచ్చిందనమాట. మనం బాగా రిపేర్ చేస్తామని చెప్పేసి కస్టమర్ తీసుకొచ్చాడు. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన దగ్గర గ్లామర్ బైక్ వచ్చిందండి. దానికైతే పెట్రోల్ ట్యాంక్ అనేది మొత్తం తుప్పు పట్టిందనమాట. ఇది ఎందుకు జరుగుతుంది అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. అలాగే దీన్ని కంప్లీట్గా వర్క్ కూడా చేసి ఇవ్వబోతున్నాను. వీడియో చూసే ముందు మాత్రం వీడియోని మాత్రం లైక్ చేయండి. అలాగే ఎవరైనా కొత్త వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ట్యాంక్ అయితే ఇవ్వబోతున్నాను. కాకపోతే మీకు ఇంకోటి చూపిస్తాను. ఇక్కడ హోల్స్ ఉంటాయన్నమాట. ఈ హోల్స్ కనుక మనకు జామ్ అయిపోతే ఇక్కడ వాటర్ అనేది వర్ష వాటర్ కానీ వాటర్ సోర్సింగ్ చేసిన వాటర్ కానీ మొత్తం ఇక్కడ జామ్ అయ్యి ఈ తుప్పు అనేది పడుతుంది. ఈ తుప్పు కనుక తీయకపోతే ట్యాంక్ మొత్తం పాడైపోతుంది. ఆ తర్వాత మొత్తం ట్యాంక్ అనేది మార్చాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ట్యాంక్ అయితే ఇప్పేసాను. ఇప్పిన తర్వాత మీకు చూపిస్తాను. ఈ 2 హోల్స్ అనేది మొత్తం బ్లాక్ అయిపోయినాయి అనమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఎయిర్ హోల్స్. మీకు ఇంకోటి కూడా చూపిస్తాను. హోల్స్ బ్లాక్ అయిన తర్వాత దీంట్లో వాటర్ కనిపిస్తుంది కదా, అలాగే ఉండిపోయింది. ఇలా వాటర్ ఉంటే మనకు వాటర్ బ్లాక్ అయితే తుప్పు అనేది పడుతుంది. ఇప్పుడు మొత్తం దాన్ని క్లీన్ చేసి చూపిస్తాను మీకు. ఈ ట్యాంక్లో ఉండే వాటర్ పైప్ ఏదైతే ఉందో అది మొత్తం ఇక్కడ జామ్ అయిపోయింది అనమాట. చూస్తున్నారా? ఈ జామ్ అయిపోవడం వల్ల వాటర్ అనేది పాస్ అవ్వక ఇలా తుప్పు పట్టేసింది. ఈ తుప్పుని మొత్తం బయటికి తీయాలన్నమాట. బెండ్ పైప్లో కూడా మొత్తం కంప్లీట్గా జామ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ మట్టి అనేది మొత్తం లోపల స్టక్ అయిపోయి బయటకైతే వాటర్ అయితే పోవట్లేదు. దీన్ని మొత్తం శుభ్రం చేయాలి. ఇక్కడ ఈ మట్టి అంతా దాంట్లో నుంచి బయటపడింది. ఈ మొత్తం పైప్లన్నీ క్లీన్ చేసేసాము. ఈ తుప్పుని క్లీన్ చేయాలంటే ఈ వైర్ బ్రష్ని తీసుకొని దాన్ని మంచిగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. పైపులు అయితే క్లీన్ చేసుకున్నాను. ఈ తుప్పు మొత్తం కంప్లీట్గా తీసేస్తాను. ఇదంతా శుభ్రం చేసుకుంటే మనకు క్లీన్గా అయిపోయింది. తుప్పు మాత్రం మనకు ఇంత వెళ్ళింది. దీనికి చక్కగా ఈ హోల్ని కూడా మనం ముందుగా ఏం చేయాలంటే ఇట్లా వైర్ పెట్టి క్లీన్ చేసుకోవాలన్నమాట. వాటర్ ఏదైతే ఉంటుందో మొత్తం సాఫ్గా వెళ్ళిపోతుంది. ఆ వైర్ అనేది ఇట్లా మనకు బయటకు వస్తే ఈ హోల్ అనేది మొత్తం క్లీన్ అయినట్టు మనకు అర్థమైపోతుంది. ట్యాంక్ అయితే మనం శుభ్రం చేసుకున్నాం. తుప్పు మొత్తం వెళ్ళిపోయింది. అయితే దీనికి ఒక పెయింట్ అయితే తీసుకొచ్చాను. ఎందుకంటే బ్లాక్లో ఉంటుంది కాబట్టి దీన్ని శుభ్రంగా పెయింట్ వేసుకుంటే ఒక వర్క్ అయితే అయిపోతుంది. పెయింట్ వేసిన తర్వాత చూస్తే మనకు శుభ్రంగా అయితే కరెక్ట్గా సెట్ అయిపోయింది. తుప్పు అనేది ఏం లేకుండా కరెక్ట్గా సెట్ అయిపోయింది. వర్క్ అయితే కంప్లీట్ చేసేసాను. మీరు ఒకసారి చూడండి, మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడడానికి కూడా చాలా నీట్గా అనిపిస్తుంది. ఇలా తుప్పు పట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాటర్ అనేది బ్లాక్ అయ్యి ఇక్కడ ఉంది కదా హోల్. ఈ హోల్ అనేది చాలా శుభ్రంగా ఉండాలి. రెండవది ఈ హోల్ కూడా శుభ్రంగా ఉండాలి. అలా ఉంటే మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఒకవేళ ఇది కస్టమర్ కనుక లేట్ చేసిన ఉంటే ఈ ట్యాంక్ అనేది మొత్తం తుప్పు పట్టిన తర్వాత మొత్తం ట్యాంక్ అనేది మొత్తము పొక్కలు పడి మొత్తం ట్యాంకే మార్చాల్సిన అవసరం వచ్చేది. పాత వెహికల్స్కి అయితే మనకు ఇలాంటి హోల్స్ అనేది వాటర్ హోల్స్ అయితే ఉండదు.
కాకపోతే BS4, BS3, BS6కి అయితే ఈ వెహికల్స్కి అయితే ఇలాంటి వాటర్ హోల్స్ ఉంటాయి. అది వాటర్ హోల్స్ జామ్ అయితే మనకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి. అయితే ఈరోజు దానికి మొత్తం కంప్లీట్గా అయితే వర్క్ అయితే చేశాను. దానికి పెయింట్ కూడా మనం చేసి దానికి ఒరిజినల్ ఎలా ఉంటుందో దానికైతే అలాగే తయారు చేసి ఇచ్చాను. మీరు కనుక ఇంకా ఈ వెహికల్ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ కామెంట్ చేసి తెలియజేయండి. నేను మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వెహికల్ గురించి నేను మీకు క్లారిటీ ఇస్తాను. అలాగే వీడియోని మాత్రం లైక్ ఇచ్చుకోండి. ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోలు చూడాలనుకుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు జై హింద్.